సెల్ పేరు వచ్చి బీటా సెల్. బీటా సెల్ పని ఏమంటే ఒక చిన్న సెల్ ఉంటుంది. ఆ బీటా సెల్ పని ఏమంటే సింగిల్ పని ఇన్సులిన్ ప్రొడక్షన్. నా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మీరు చెప్తున్నారు మీ రక్తంలో ఉండే షుగర్ లెవెల్ తగ్గిస్తుంది. రైట్. నా క్వశ్చన్, షుగర్ లెవెల్ ఎందుకు పైన పోతుంది? వై? కిందకి తీసుకోవడం జరుగుతుంది. షుగర్ పైన ఎందుకు పోతుంది? ఫుడ్ హ్యాబిట్స్, మెటబాలిజం, కార్బోహైడ్రేట్స్ అవ్వడం వల్ల దాని శక్తి సమ్మతి కాకపోవడం వల్ల నార్మల్గా మా లైఫ్ ఎలా జరుగుతుంది? మనము పోరాడాలా, మనం నార్మల్గా ఉండాలంటే మాకు ఎనర్జీ కావాలి. మాకు ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది? మనం ఆహారం తీసుకుంటాము, చప్పరిస్తాము, అది మీ కడుపులో పోతుంది. కడుపులో పోతే మీ కడుపులో రైట్ ప్రోటాన్ పంప్స్ ఉంటాయి. ప్రోటాన్ పంప్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. మీరు ఇక్కడ తిన్నారు, ఆ ఫుడ్ ఇక్కడ వచ్చింది, జీర్ణమైంది. రైట్. జీర్ణమైన తర్వాత ఈ లిక్విడ్ ఫుడ్ మీ స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చింది. ఆ స్మాల్ ఇంటెస్టైన్ నుండి మీకు ఏదైతే న్యూట్రిషన్ కావాలా, గ్లూకోజ్ ఏముంది అది మొత్తం ఇక్కడ నుండి అబ్జర్వ్ అయిపోయి మీ మొత్తం బాడీ ఇది వెళ్తుంది. గలీజ్ ఏముంది, ఆ గలీజు ఇట్లా ఊరంతా సుత్తి తిప్పుకొని మధ్యలో రిలీజ్ అయిపోతుంది. కొద్దిగా 5:30 విడుదల, 6 గంటలకి విడుదల, రిలీజ్ టైం వేరే ఉన్నాయి కానీ రిలీజ్ అయిపోతుంది. రైట్ సార్. సో ఇక్కడ కూడా కష్టం ఉంది, సరిగ్గా రాదు, టైంకి రాదు. కొంతమంది జనాలకి 2 డేస్కి వస్తుంది. రైట్. దానికి మనం చెప్తాము ఐబిస్ ప్రాబ్లం. రైట్. బికాస్ ఐబిస్ ప్రాబ్లం. సో ఎప్పుడు గలీజో మీ లార్జ్ ఇంటెస్టైన్ నుండి అవతల వస్తుంది. మీ లార్జ్ ఇంటెస్టైన్లో ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏమంటే మీ గలీజ్లో ఉండే నీళ్ళు మీ లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎప్పుడు మీ గలీజ్లో ఉండే నీళ్ళు మీ లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్ చేసుకుంటే ఆ గలీజ్ హార్డ్ అయిపోతుంది. రైట్. వెరీ టైట్ అయిపోతుంది. ఎప్పుడు అది టైట్ ఉంటుంది, మీ నరాలు చాలా సాఫ్ట్గా ఉంటుంది, అవుటర్ రౌండ్ చాలా కష్టంగా ఉంటుంది. కొద్దిగా పోతుంది, మళ్ళీ ఆపేస్తుంది, స్టాప్ అయిపోతుంది, మళ్ళీ కొద్దిగా పోతుంది, ఆపేస్తుంది. మీరు 2 ఇడ్లీ 2 వడలు తింటారు, కొద్దిగా ప్రెషర్ పడుతుంది, నీకు తగ్గ కాఫీ తగ్గ ప్రెషర్ పడుతుంది, కొద్దిగా ముందు పడుతుంది, మళ్ళీ మూలం ట్రావెల్ లాగా ఆపేషన్ వస్తుంది. మీకు మార్నింగ్ వచ్చేలా ఉంటుంది, రాదు. రైట్. మీరు కూర్చొని పాటలు వేసుకుని ఆజాన్ని పాటలు వేస్తారు. ఎవరికి బాధ ఉందో వాళ్ళు తెలుసు. ఆఫీస్ వెళ్ళాలంటే కవర్ కట్టుకొని పొరపాటు వాళ్ళు 9:30 బస్సు నేను వెళ్ళాలి, రావట్లేదు. ఎంత అవుతుందో రిలీజ్ చేస్తారు, బస్సులో పోతూ ఉంటారు. కొద్దిగా షేక్ అయిన తర్వాత సిగ్నల్ వస్తుంది. ఇక్కడ దిగితే సులభ శౌచాలయం ఎవరు దగ్గర ఇవ్వాలి, ఎక్కడుంది సులభ శౌచాలయం, ఎవరు ఇంటికి వెళ్ళాలి, ఆ రోడ్లో ఎవరు ఫ్రెండ్ ఇల్లు ఉంది, వాళ్ళ కష్టం మీకు తెలియదు. అప్పుడు ఎవరికి ఫైనల్గా ఏదైతే రిలీజ్ అవుతుంది, రైట్, ఇక్కడ వచ్చి అది ఫైనల్ రిలీజ్ కావాలని చెప్తే అది ఈజీగా రాదు, హార్డ్గా ఉంటుంది, అంత ఈజీగా రాదు. మీరు కూడా ప్రెషర్ వేస్తారు. ఎప్పుడు ప్రెషర్ వేసి ఒక హార్డ్ ఉండే వేస్తే మీరు బాడీ నుండి అవుతుంది, మీరు ఒక పుష్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీ బాడీలో ఇది కట్ చేసి మోషన్ అవుతా వస్తుంది. అలా వస్తే ఎలా కట్ అవుతుంది, ఆడ బ్లడ్ మీ మోషన్ పైన సైడ్ అంతా బ్లడ్ ఉంటుంది. ఈ ఒక ప్రాబ్లమ్ని మనం చెప్తాము బ్లీడింగ్ ఐస్. సో ఈడ
మీకు ఒక 4 ఇది లాస్ట్ పోర్షన్ కదా, ఇక్కడ 4 నరాలు ఉన్నాయి రైట్. సో మీ మోషన్ వచ్చింది రైట్, ఇటు వచ్చింది. ఫస్ట్ ఒక చిన్న పార్ట్ వచ్చి ఇక్కడ నిల్చుకుంది, మీకు సిగ్నల్ వచ్చింది, మీరు వెళ్ళలేదు. మళ్ళీ టీ కాఫీ తాగారు, ఇంకొక వచ్చి దిద్దున కూర్చోండి, మీరు అప్పుడు కూడా వెళ్ళలేదు. ఇది మినిమం 6 ఇంచెస్ ఇది ఎక్స్పైర్డ్ అయ్యి చేస్తుంది, అప్పుడే మీకు కంట్రోల్ వచ్చేది. మీకు ఎమోషన్ వచ్చింది, ముందు బాస్ ఉన్నారు, ఎటు వస్తుంది చెప్పండి కంట్రోల్. ఆ టైంలో ఏమన్నా గ్యాస్ పాస్ అయింది అనుకోండి, భూములకి లాగా ఉంటుంది, అందుకని ఆ దీంట్లో అంత స్మెల్ వచ్చింది రైట్ సార్. సో దిస్ ఈస్ ఈ ప్రాసెస్. సో మనం మళ్ళీ డయాబెటీస్కి వచ్చేద్దాం, ఇదే మళ్ళీ నెక్స్ట్ రీసెర్చ్ రైట్. ఈడ మీది ఏదైతే తినారు అది న్యూట్రిషన్ ఎప్పుడు గ్లూకోజ్లో చేంజ్ అయింది, ఇది వచ్చి మీ బ్లడ్ నుండి మీ బాడీ లోపల వెళ్ళాలి రైట్ సార్. సో బ్లడ్ ద్వారా మీ న్యూట్రిషన్ మీ బాడీ లోపల వెళ్ళాలి. సో బాడీకి ఇది చిన్న చిన్న సెల్స్ లోపల వెళ్తారు. సో ఈ సెల్స్ లోపల ఇది లోపలికి పోవాలంటే దానికి ఒక చావి కావాలి, ఇది క్లోజ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయాలంటే ఒక చావి కావాలి, ఆ చావి పేరే ఇన్సులిన్. న్యూట్రిషన్ వచ్చింది, ఆ పక్కన చావి నార్మల్ మీ బాడీలో ప్రిపేర్ అవుతా ఉంది, ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది, న్యూట్రిషన్ లోపలికి పోతుంది. సో బ్లడ్లో ఉండే న్యూట్రిషన్, బ్లడ్లో ఉండే గ్లూకోజ్ మీ బాడీ లోపల వెళ్ళిపోతే మీ రక్తంలో ఏమైనా షుగర్ ఉంటుందా, అప్పుడు పోయి మీరు చెక్ చేసి చూస్తే షుగర్ లెవెల్ అమ్మో చాలా కంట్రోల్లో ఉంది. దీని విరుద్ధంగా మీ బాడీలో చార్జీలు తయారవడం లేదు. అప్పుడేమవుతుంది, న్యూట్రిషన్ తయారైంది, మీ రక్తంలో వచ్చింది, రక్తం ద్వారా ఎక్కడ వెళ్ళాలి, సో బాడీ ఓపెన్ చేయాలి కదా, ఓపెన్ ఎక్కడ ఉందా, అవుతుందా, ఎందుకంటే మీ చాబీలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. సో ఏమవుతుంది, ఇది గ్లూకోజ్ పోతుంది, మళ్ళీ గ్లూకోజ్ రిటర్న్ బ్లడ్లో వస్తుంది, అలాగే ఉండిపోతుంది. మీరు తింటానే ఉంటారు, గ్లూకోజ్ వస్తూనే ఉంటుంది, ఇది బాడీ లోపల వెళ్ళట్లో. అప్పుడు మీరు మీ రక్తంలో మీ బ్లడ్ లెవెల్ అప్పుడు చెక్ చేసి చూస్తే బ్లడ్ లెవెల్ తక్కువ ఉంటుందా పైన ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ డయాబెటిస్. ఇంత డయాబెటిస్ కొన్ని జీవిలో కొన్ని పీపుల్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది, మీకు ఎంత కావాలో దాన్ని డబుల్గా ప్రొడక్షన్ అవుతుంది, కానీ ఇన్ఎఫెక్టివ్ సెన్సిటివిటీ ఉండలే, డూప్లికేట్ చావీ పనికి రాదు. ఇన్సులిన్ ఉత్పత్తి ఉంటుంది కానీ ఇన్ఎఫెక్టివ్ ఇన్సులిన్. రెండో ప్రాబ్లం, ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, మీకు ఎంత కావాలా దానికైనా తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. మూడో కేటగిరీ, ఇన్సులిన్ ఉత్పత్తికే మూడు కేటగిరీ. సో దీన్ని పట్టించుకొని మనం మాట్లాడతాం, మనం జస్ట్ షుగర్ లెవెల్ చచ్చిపోతాం. షుగర్ లెవెల్ జస్ట్ ఇండికేషన్ అండి. మీరు తింటా ఉండేది ఎన్ని షుగర్ బాడీలో పోతా ఉందా లేదా, ఎనర్జీలో కన్వర్ట్ అయిపోతా ఉందా, అది మాత్రం మెజర్. అది ఆ రోగంతో ప్రమాణం కాదు. మనం ఏం చేస్తాము, షుగర్ లెవెల్ 300, అదే షుగర్ లెవెల్ 400. ఎవరో డాక్టర్స్ ఇన్సులిన్ ఇస్తారు, అదే డూప్లికేట్ మాస్టర్ కేర్, ఒక టాబ్లెట్ ఇస్తారు, అదే చేస్తుంది, అది కూడా వచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తుంది, మీకు షుగర్ లెవెల్ తగ్గుతుంది. కానీ వెస్టీజ్లో చూడండి ఫ్రెండ్స్, మనం నోని ఇస్తామా, డయాబెటిక్ పేషెంట్స్కి వీడియో నోని ఇస్తాం కదా. సో నోని ఏం పని చేస్తుంది, సెల్స్లో ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, బీటా సెల్ కూడా ఒక సెల్లే కదా, అది ఇప్పుడు వీక్ అయింది పని చేయట్లేదు రైట్ సార్. బీటా సెల్కి ఇప్పుడు మీరు నోని ఇస్తారు, ఇది వచ్చి ఈ రంధ్రాలు ఏదైతే కూర్చున్నాయి అది ఓపెన్ అవుతుందా, ఎందుకంటే నోని సెల్ ఫోర్స్ ఓపెన్ చేసేది. ఎప్పుడు మీరు సెల్ ఫోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడు మీరు స్క్రూని వేస్తారు,
బీటా సెల్ లోపల ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వచ్చిన తర్వాత బీటా సెల్ యాక్టివేట్ అవుతుందా లేదా? సో బీటా సెల్ యాక్టివేట్ అవుతే బీటా సెల్ పనిచేస్తే ఏదో ఒక మ్యానుఫ్యాక్చర్ అవుతుందని చెప్పాను నేను. ఇన్సులిన్. సో ఇది యాక్టివేట్ అయితే మీ బాడీలో ఆటోమేటిక్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ అయితే ఉంటే అవతల నుండి తీసుకునే అవసరం ఉందా? అందుకని ఇందునివాడు జనాలు అడుగుతారు కదా, ప్రెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎలా హెల్ప్ చేస్తున్నారు? ఎప్పుడు మీరు ప్రాక్టికల్గా ఎప్పుడు మీరు ఇది సైంటిఫిక్గా మీరు ఇప్పుడు చెప్తారు, జనాల్లో వాటికి అర్థమవుతుంది. ఎస్, దిస్ ప్రొడక్ట్ వర్క్స్. నీ నుండి మీది గ్లూకోజ్ హెల్త్ ఉంది, అది షుగర్ లెవెల్ బ్యాలెన్సింగ్ చేయడానికి. నోనీస్ పెరుగుతున్న ఏముంది, అది మీ రూట్ కాజ్ మీద పనిచేసేదానికి మనం వాడాలి. 3 months కూడా వాడాలి, 4 months కూడా వాడాలి, 5 months కూడా వాడాలి. ఎందుకంటే అది మీ ప్యాంక్రియాస్ బీటా సెల్కి ఇనిషియేట్ చేస్తుంది, దానికి శక్తి ఇస్తుంది, దానికి రీజువెనేట్ చేస్తుంది. అర్థమైందా ఇప్పుడు? సో డయాబెటీస్కి మేము గ్లూకోజ్ ఇవ్వాలి, షుగర్ లెవెల్ రెగ్యులేట్ చేయడానికి. నోనీస్ పెరుగుతున్న ఫ్లాక్స్ ఇవ్వాలి, మీ బీటా సెల్ని యాక్టివేట్ చేయడానికి, దాన్ని పవర్ఫుల్ చేయడానికి. ఆర్ యు క్లియర్? క్లియర్ ఉందా? దాంతో మీరు ఇంకో ప్రోడక్ట్ డయాబెటిక్ పేషెంట్స్ ఇవ్వాలి. ఆ ప్రోడక్ట్ వచ్చి మీది ఫుడ్ ప్యాచెస్. డయాబెటిక్ పేషెంట్స్లో నర దూరం వెళ్తాం, రైట్? నరంలో బలం ఉండదు, సెన్సిటివిటీ వెళ్ళిపోతుంది. వాడు నడుచుకోపోతా ఉంటే వాడి కాళ్ళు ఉండే స్లిప్పర్స్ మిస్ అయిపోతాయి, వాడికి తెలియదు, సెన్సేషన్ వెళ్ళిపోతుంది, రైట్ సార్? సో ఈ ఒక్క ప్రాబ్లంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ, వాటికి కాలు పట్టుకుంటే చూడండి, ట్రెక్కింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్, ఏమో కొట్టినట్టు ఉంటుంది. మీరు మినిమం ఒక మంత్లో 5 days ఫుడ్ ప్యాచెస్ మీరు ఇవ్వండి, 5 days ఫుడ్ ప్యాచెస్ ఇవ్వండి. మీరు చూడండి, వాడికి చాలా లైట్గా ఫీల్ అవుతుంది. రెండోది, మంచి నిద్ర వస్తుంది. కానీ ఎప్పుడు నైట్ మీరు ఫుడ్ ప్యాచెస్ వాడతారు, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చాలా మంచిగా నీళ్ళు తాగాలి, రైట్? సో ప్రోడక్ట్స్ నేను జస్ట్ వెస్టీజ్ది ఒక సెగ్మెంట్ మాత్రం మాట్లాడాను. మా దగ్గర 350 ప్రొడక్ట్స్ ఉంది. నేను చెప్తాను, వెస్టీజ్లో ఒక 5 lakhs చెక్స్ తీసుకోవాలంటే మాకు 350 ప్రొడక్ట్స్ వెస్టీజ్ది అవసరం లేదు. ఒక 40 ప్రోడక్ట్ మనం పర్ఫెక్ట్గా తెలుసుకొని పర్ఫెక్ట్గా నాలెడ్జ్ షేరింగ్ చేస్తే కూడా మినిమం 4 to 5 lakhs తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక నా తరఫు నుండి ఒక ఇంటరాక్షన్ చేద్దామని